Good morning. Today's topic is about digital filters. Okay, designing of digital filters. Okay, so in our previous class, we have seen the methods of realization of filters, right? ఎలా రియలైజ్ చేయాలో చూసాము మనము డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి రైట్ ఫామ్ 1, రైట్ ఫామ్ 2, తర్వాతనేమో ట్రాన్స్పోజ్ ఫామ్, తర్వాతనేమో క్యాస్కేడ్ ఫామ్, ప్యారలల్ ఫామ్, ట్రాన్స్పోజ్ ఫామ్, రైట్? ఇలాగా డిఫరెంట్ మెథడ్స్లో ఎలా రియలైజ్ చేయాలో చూసాము. అంటే ఒక డిజిటల్ ఫిల్టర్ స్పెసిఫికేషన్స్ మీకు ఇస్తే, ఓకే, ఒక డిజిటల్ ఫిల్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ ఒక డిజిటల్ ఫిల్టర్ యొక్క డిఫరెన్స్ ఈక్వేషన్ కానీ మీకు ఇస్తే, గవర్నింగ్ ఈక్వేషన్ మీకు ఇస్తే, ఆ గవర్నింగ్ ఈక్వేషన్ని బట్టి ఎలా డిజైన్ చేస్తారో చెప్పుకున్నాం అనమాట. ఓకే, అసలు ఆ ఈక్వేషన్ కూడా ఎలా డిజైన్ చేస్తాము, రైట్? అసలు డిజిటల్ ఫిల్టర్స్ని మనం ఎందుకు తీసుకొస్తున్నాము? వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ అన్లాక్ ఫిల్టర్స్? అన్లాక్ ఫిల్టర్స్ ఎందుకు మనం తీసుకోవట్లేదు? డిజిటల్ ఫిల్టర్స్ ఎందుకు తీసుకుంటున్నాము? డిజిటల్ ఫిల్టర్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మనం ఫిల్టర్స్ని డిజైన్ చేసుకుంటాము అన్నది ఈ కాన్సెప్ట్స్ అనమాట, రైట్? సో ఈ డిజిటల్ ఫిల్టర్స్ అన్నవి దేనికి ఉపయోగిస్తాము అంటే మెయిన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫిల్టరింగే. ఓకే, ఫిల్టర్ అంటే ఏంటండి? ఇట్ అటెన్యూయేట్స్ ద అన్వాంటెడ్ సిగ్నల్, రైట్? ఇన్పుట్ అనేది నాయిస్ ఫ్రీ అని చెప్పి ఉండదమ్మా, అవునా? ఇన్పుట్ ఎప్పుడు నాయిస్ ఫ్రీ అని చెప్పి ఉండదు, రైట్? ఇన్పుట్ మనం సిస్టమ్కి ఇస్తామండి. దిస్ ఇస్ ద ఇన్పుట్ అండ్ సిస్టమ్. ఓకే, సో సిస్టమ్ హెచ్ అన్నది ఇట్ పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్ ఆన్ ఇన్పుట్ సిగ్నల్ అండ్ ప్రొడ్యూసెస్ కరస్పాండింగ్ అవుట్పుట్ మనకి ఇస్తుంది. ఓకే, బాగానే ఉంది. అయితే మనకి ఎలా ఉండాలి అవుట్పుట్ అన్నది? అవుట్పుట్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ నాయిస్. అవుట్పుట్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ నాయిస్. అవుట్పుట్ నాయిస్ ఫ్రీగా ఉండాలన్నమాట, రైట్? అయితే అసలు నాయిస్ ఎందుకు వస్తుంది అంటే, నాయిస్ ముఖ్యంగా రెండు రకాలుగా వస్తుందండి. ఒకటి ఫ్రమ్ ద ఇన్పుట్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఫ్రమ్ ద ఇన్పుట్లో మన నాయిస్ యాడ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ కావచ్చు, డ్యూ టు డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఓకే, డ్యూ టు సమ్ అన్వాంటెడ్ సిగ్నల్స్ క్యారింగ్, డ్యూ టు అన్వాంటెడ్ సిగ్నల్స్ జనరేటింగ్ ఫ్రమ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అవ్వచ్చు. ఓకే, సిస్టమ్ కూడా కొంత నాయిస్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇన్పుట్లో కూడా కొంత నాయిస్ యాడ్ అయిపోయి రావచ్చు, రైట్? ఈ రెండు సందర్భాల్లో కూడాను నాయిస్ అనేది ఇంటర్ఫియర్ అయిపోతుంది అనమాట. సో అవుట్పుట్ నాకు ఎలా కావాలి అంటే నాయిస్ ఫ్రీగా కావాలి. ఓకే, సో అందుకు ఏం చేస్తున్నాము అంటే ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము. ఓకే, దట్స్ ఆర్ యూజింగ్ ఫిల్టర్స్ హియర్, రైట్? సో అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ మొత్తాన్ని కూడా అటెన్యూట్ చేస్తుంది, కావాల్సిన ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ మాత్రమే అలౌ చేస్తుంది, రైట్? కాబట్టి ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్ ఫిల్టర్స్ హియర్. అంటే ఇప్పుడు అసలు అనలాగ్ ఫిల్టర్కి డిజిటల్ ఫిల్టర్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం అసలు ముందు, రైట్? తర్వాత అసలు ఈ ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ సిగ్నల్లో అన్వాంటెడ్ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని కూడాను అది అటెన్యూట్ చేస్తుంది అనమాట. అంటే ఫిల్టర్స్ అనేవి దే ఆపరేట్ ఆన్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ ఆపరేషన్స్. ఓకేనండి, ఆపరేట్ ఆన్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ ఆపరేషన్స్ మీద అది ఫ్రీక్వెన్సీ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుందమ్మా అది. ఓకే, అంటే ఎట్లాగా అంటే లో పాస్ ఫిల్టర్ అని, హై పాస్ ఫిల్టర్ అని, బ్యాండ్ పాస్ ఫిల్టర్ అని, బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అని, ఆల్ పాస్ ఫిల్టర్ అని, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట, రైట్? అయితే లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ సిగ్నల్స్ మాత్రమే పాస్ చేస్తుంది. హై పాస్ ఫిల్టర్ అంటే ఏంటి అంటే ఓన్లీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మాత్రమే పాస్ చేస్తుంది. అలాగే బ్యాండ్ పాస్ అంటే ఏంటి అంటే సర్టెన్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే పాస్ చేస్తుంది. బ్యాండ్ రిజెక్ట్ అంటే ఏంటి అంటే సర్టెన్ బ్యాండ్ని అది రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లా మనకి ఫిల్టర్స్ అన్నవి ఉపయోగించుకుంటూ ఉన్నాము, రైట్? ఇలా మనం ఫిల్టర్స్ అన్నవి ఇక్కడ ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఓకే, రైట్? సో నౌ అసలు ఈ అనలాగ్ ఫిల్టర్కి డిజిటల్ ఫిల్టర్కి అసలు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? వాట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ అనలాగ్ ఫిల్టర్ అండ్ ఏ డిజిటల్ ఫిల్టర్, రైట్? ఇది ఒకటి చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, కమింగ్ టు అనలాగ్
ఫిల్టర్. లెట్ us take a low pass filter. Let us take a low pass filter తీసుకుందాం ముందప్పలు. ఓకే, లో పాస్ ఫిల్టర్ తీసుకుంటే లెట్ us suppose this is the input signal. This is the input signal, right? సో ఇన్పుట్ సిగ్నల్ మనకి ఎంత ఉండాలండి అంటే 5 volts ఉండాలమ్మా. 5 volts సిగ్నల్ మనకు ఉండాలి యాక్చువల్లీ చెప్పాలంటే, రైట్? అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? అయితే ఈ సిగ్నల్లో నాయిస్ యాడ్ అయిపోవడం వల్ల మనకి ఇలా ఉందమ్మా సిగ్నల్. ఇప్పుడు అంటే ఇన్పుట్ ఇప్పుడు ఏంటి మనకి అంటే డీసీ లెవెల్ ప్లస్ నాయిస్, డీసీ లెవెల్ ప్లస్ నాయిస్ రెండు కలిపి ఇప్పుడు నాకు ఇన్పుట్లో వచ్చేస్తున్నాయి అనమాట. రెండు కలిపి ఇప్పుడు నాకు ఇన్పుట్లో వచ్చేస్తున్నాయి అనమాట. ఓకే, రైట్? అయితే గమనించండి, ఇప్పుడు ఇది నేను ఒక ఫిల్టర్కి ఇస్తున్నాను అండి. దిస్ కాల్డ్ అనలాగ్ ఫిల్టర్. అనలాగ్ ఫిల్టర్ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే ఇన్పుట్ దానికి అనలాగ్ ఫామ్లోనే ఉంటుంది, అవుట్పుట్ కూడా మనకి అనలాగ్ ఫామ్లోనే ఉంటుంది అనమాట. ఓకే, ఇన్పుట్ అనలాగ్ ఫామ్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్పుట్. ఇన్పుట్ కంటిన్యూస్ టైం డొమైన్లో ఉందన్నమాట, అనలాగ్ ఫామ్లో ఉందన్నమాట. ఓకేనమ్మా, అనలాగ్ ఫామ్లో ఉంది. అవుట్పుట్ కూడా ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే అనలాగ్ ఫామ్లోనే ఉంటుంది అనమాట. అవుట్పుట్ కూడా మనకి అనలాగ్ ఫామ్లోనే ఉంటుంది అనమాట. సో ఈ అనలాగ్ సిగ్నల్ని, దిస్ ఇస్ అ ఫిజికల్ సిగ్నల్. ఓకే, ఒక అనలాగ్ సిగ్నల్ని, దిస్ సిగ్నల్, ఈ సిగ్నల్ అనేది ఏమవ్వచ్చు అంటే దిస్ సిగ్నల్ మే బి ఏ టెంపరేచర్ సిగ్నల్. ఓకే, ది సిగ్నల్ మే బి ఏ టెంపరేచర్ ఇన్ ఏ పైప్ లైన్ అవ్వచ్చు, ఆర్ దిస్ సిగ్నల్ మే బి ఏ వైబ్రేషన్ సిగ్నల్ ఆఫ్ టర్బైన్ అవ్వచ్చు. ఓకే, ఆర్ దిస్ సిగ్నల్ ఈజ్ ఏ ఫ్లో రేట్. ఓకేనమ్మా, సిగ్నల్ మనకి ఏమవ్వచ్చు అంటే లెట్ us suppose ఇట్స్ ఫ్లో ఆఫ్ ఎ వాటర్ ఇన్ ఏ పైప్ లైన్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా సరే ఇది ఒక అనలాగ్ సిగ్నల్ అనమాట ఇది, రైట్? ఈ సిగ్నల్లో మనకి ఏముంటుంది అంటే నాయిస్ కూడా యాడ్ అయిపోయి వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి నాయిస్ కూడాను యాడ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. నాయిస్ అసలు ఎట్లా యాడ్ అవుతుంది సీక్వెన్స్లో అసలు మనకి నాయిస్ ఏ విధంగా యాడ్ అవుతుంది అంటే నాయిస్ రకరకాలుగా యాడ్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. let us suppose this is a small motor. Right? I want to measure vibrations of this motor, right? అంటే అప్పుడు ఏమవ్వాలి, ఐఎమ్ యూజింగ్ హియర్ ఏ సెన్సార్ ఒకటి ఉపయోగిస్తాను అనమాట. ఈ మోటార్కి ఒక సెన్సార్ ఉపయోగిస్తానండి నేను, రైట్? ఇట్ మే బి ఏ పీజో ఎలక్ట్రిక్ టైప్ అవ్వచ్చు, ఓకే, ఆర్ ఎనీ అదర్ టైప్ అవ్వనమాట, కెపాసిటీ టైప్ అవ్వచ్చు, వైబ్రేటింగ్ రీడ్ టైప్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక సెన్సార్ ఉపయోగిస్తున్నానండి. సెన్సార్ ఉపయోగిస్తూ ఉంటే నాకు అవుట్పుట్ ఏం చూపించాలి, అవుట్పుట్ నాకు ఏం రావాలి అంటే ఈ మోటార్ ఎంత ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీతో మాత్రమే అవుట్పుట్ రావాలన్నమాట. అయితే ఏమైంది అంటే ఇక్కడ నేను మెజర్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఈ మోటార్ యొక్క వైబ్రేషన్స్ నేను మెజర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పక్కన అప్పుడే కొత్తగా స్టార్ట్ అయిందమ్మా ఇంకొక మోటార్. ఓకేనా, అప్పటిదాకా ఆఫ్లో ఉంది. నేను మెజర్మెంట్ తీసుకుంటున్న టైంలో ఇట్ ఈస్ ఎ బిగ్ మోటార్. ఓకే, ఇది ఒక పెద్ద మోటార్ అనమాట, ఆన్ అయిందనమాట. మోటార్ రన్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే గమనించండి, నేను తీసుకోవాల్సింది ఏంటి, ఈ స్మాల్ మోటార్ అంటే సపోజ్ M2 అనుకున్నాను స్మాల్ మోటార్ని, M1 అనుకుంటున్నా బిగ్ మోటార్ని, రైట్? ఈ M2 యొక్క వైబ్రేషన్స్ మాత్రం మెజర్ చేయాలన్నమాట. కానీ ఈ రెండు పక్క పక్కనే ఉండడం వల్ల M1 M2 పక్క పక్కనే ఉండడం వల్ల M1 కూడా తిరుగుతూ ఉంటుందిగా, M1 కూడా మూవ్ అవుతుందిగా, ఇప్పుడు M1 మోటార్ కూడా తిరుగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే M1 మోటార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ M2 మీద పడవచ్చు. M2 మీద పడడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్ ఈ సిగ్నల్తో ఇవ్వాల్సింది కాస్త ఇట్ విల్ గివ్ సమ్ అదర్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అలా ఇస్తుంది అనమాట. సో అట్లాంటి ఇన్పుట్స్ ఇక్కడ నేను తీసుకుంటున్నానండి, ఇక్కడ నేను, రైట్? ఇందులో ఇప్పుడు ఏంటి అంటే నాయిస్ తీసేసేయాలన్నమాట. అంటే ఎఫెక్ట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ అదర్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే మెయిన్ సిగ్నల్ కాకుండా మెయిన్ సిగ్నల్లో యాడ్ అయ్యే ప్రతిదీ నాకు నాయిసే, ప్రతిదీ కూడా ఇక్కడ నాకు నాయిసే. ఓకే, రైట్? ఇప్పుడు నేను ఒక స్పీకర్లో మాట్లాడుతున్నానమ్మా, స్పీకర్లో మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ కాకుండా నా చుట్టుపక్కల వచ్చే సౌండ్స్ అన్నీ కూడా నాయిసే. కార్ మోగిన, ఓకే, లేకపోతే విండ్ మూవ్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్, ఇవన్నీ కూడా మనకి నాయిస్ సిగ్నల్స్ అనమాట. వాటిని సప్రెస్ చేసేసుకోవాలి. అందుకే ఏం చేస్తున్నట్టు మనము ఫిల్టర్స్ ఉపయోగిస్తున్నాము. ఓకే, ఇది అనలాగ్ ఫిల్టర్ కాబట్టి ఐ విల్ యూజ్ ఇట్ ఈస్ అనలాగ్ సిగ్నల్ ఇన్పుట్ అవుతుంది, అలాగే
అనలాగ్ అవుట్పుట్ సిగ్నల్ కూడా అవుట్పుట్ కూడాను అనలాగే అవుతుంది అనమాట. రైట్. ఇప్పుడు ఈ ఫిల్టర్ ఇక్కడ డిజైన్ చేశానమ్మా. ఇట్ ఈస్ ఎ లో పాస్ ఫిల్టర్. ఒక లంప్డ్ పారామీటర్స్ ఇక్కడ డిజైన్ చేస్తున్నానమ్మా. ఎల్సి ఎల్సి ఇట్ ఈస్ ఎల్సి ఫిల్టర్. ఓకే, ఇట్ ఈస్ ఏ లో పాస్ ఎల్సి ఫిల్టర్. రైట్. ఏం చేస్తుంది అంటే లో ఫ్రీక్వెన్సీ మాత్రమే పాస్ చేస్తుంది. గమనించండి, నాయిస్ ఈజ్ ఆల్వేస్ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. నాయిస్ ఈజ్ ఆల్వేస్ ఏ హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్. కాబట్టి ఏం చేస్తాము అంటే నాయిస్ ఫిల్టర్కి వచ్చేటప్పటికి జనరల్గా మనం ఉపయోగించేది ఏంటి, లో పాస్ ఫిల్టర్స్ అనమాట. రైట్. సో ఇది ఏంటి అంటే అన్వాంటెడ్ రిపుల్స్ మొత్తాన్ని కూడా తీసేసి ఓన్లీ ప్యూర్ సిగ్నల్ మనం అవుట్పుట్లో ఇస్తుంది అనమాట. సో ఈ సిగ్నల్ని పాస్ ఇట్ త్రూ ఏ లో పాస్ ఫిల్టర్, అనలాగ్ ఫిల్టర్. ఓకే, అంటే గమనించండి అమ్మా, ఇక్కడ మనం దీన్ని అనలాగ్ ఫిల్టర్ అంటున్నాము. ఎందుకని అంటే ఇన్పుట్ అనలాగ్ ఇన్ నేచర్, అవుట్పుట్ కూడా ఇట్ ఈస్ అనలాగ్ ఇన్ నేచర్. అయితే ఇప్పుడు ఫిల్టర్ చూడండి, ఇప్పుడు మనకు సిగ్నల్ గురించి కాదు ఇప్పుడు మేజర్, ఫిల్టర్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ఫిల్టర్ మనం ఎంత డిజైన్ చేస్తున్నామండి, ఫిల్టర్ని అంటే లంప్డ్ పారామీటర్స్తో మనం డిజైన్ చేస్తున్నామమ్మా. లంప్డ్ పారామీటర్స్తో డిజైన్ చేస్తున్నాం అనమాట. లంప్డ్ పారామీటర్స్ డిజైన్ చేయడం అంటే ఏంటి అంటే ఒక ఫిల్టర్ తయారు చేయడానికి మనం కాంపోనెంట్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్, ఓకే, రెసిస్టర్స్, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము అంటే సపరేట్గా తీసుకొస్తాం అనమాట. ఇండక్టర్ హ్యావింగ్ సమ్ వాల్యూ, కెపాసిటర్ హ్యావింగ్ సమ్ వాల్యూ, రెసిస్టర్, ఫిజికల్ రెసిస్టర్ హ్యావింగ్ సమ్ వాల్యూ. ఇవన్నీ ఏం చేస్తామంటే ఫిజికల్ ఇన్పుట్స్ తీసుకొని మనము బ్రెడ్ బోర్డ్ మీదో లేకపోతే పీసీబీ మీదో, ఓకే, మనం దాన్ని ఫిక్స్ చేసుకుంటాం, కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సర్క్యూట్ మనం తయారు చేసుకుంటాం అనమాట. అంటే ఇందులో ఏం చేస్తున్నాము, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని మనమే ఏం చేస్తున్నామంటే సపరేట్గా ఇంటర్కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సపరేట్గా ఇంటర్కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇన్పుట్ సిగ్నల్ నాయిస్ మొత్తం ఫిల్టర్ చేస్తుంది. ఇది అవుట్పుట్ నాకు ప్యూర్ సిగ్నల్ ఇస్తుంది వితౌట్ ఎనీ నాయిస్, వితౌట్ ఎనీ నాయిస్. ఓకేనా అండి. ఇది మనకి యాక్చువల్గా జరిగే ప్రాసెస్ అనమాట. రైట్. సో అవుట్పుట్ నాకు 5 volts వచ్చేస్తుంది అనమాట. అవుట్పుట్ నాకు 5 volts వచ్చేస్తుంది. రైట్. 5 volts అంటే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాస్ 5 volts కదా. అవుట్పుట్ నాకు 5 volts DC వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నాకు. ఓకే, ఇది మనకి అనలాగ్ ఫిల్టర్ అంటే. కమింగ్ టు డిజిటల్ ఫిల్టర్. డిజిటల్ ఫిల్టర్ అంటే గమనించండి, ఈ డిజిటల్ ఫిల్టర్లో మనం రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఇండక్టర్లు ఇట్లాంటివి మనం తీసుకోమమ్మా. ఇట్లాంటి వస్తువులు ఏమి కూడా అసలు మనము తీసుకోము. ఓకే, డిజిటల్ ఫిల్టర్లో మన కాంపోనెంట్ అంటే ఒక డిజిటల్ ఫిల్టర్ని మనం డిజైన్ చేసుకోవాలి. ఓకేనా అండి. ఒక డిజిటల్ ఫిల్టర్ డిజైన్ చేసుకోవాలి. డిజిటల్ ఫిల్టర్ డిజైన్ చేసుకోవడానికి మనకేం అవసరం అవుతుంది అంటే డిఫరెన్స్ ఈక్వేషన్స్. ఓకేనా. మనం ఒక డిజిటల్ ఫిల్టర్ని తయారు చేయడానికి ఏం చేస్తాము అంటే డిఫరెన్స్ ఈక్వేషన్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. అంటే ఈ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్స్ అన్నీ కూడాను మనము డిఫరెన్స్ ఈక్వేషన్స్తో రిప్రజెంట్ చేస్తాము. అలాగే డిజిటల్ ఫిల్టర్ని కూడా తయారు చేయడానికి మనం ఏం చేస్తాము అంటే డిఫరెన్స్ ఈక్వేషన్స్తోనే మనం ఫిల్టర్ని డిజైన్ చేస్తాము. ఓకేనండి. సో ఎలాగా చూద్దాం. ఓకే, గమనించండి. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఈక్వేషన్స్తో డిజైన్ చేస్తాం కదా. రైట్. మరి ఈ అనలాగ్ ఫిల్టర్లో మనకి రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్, ఓకేనా, రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇండక్టర్స్ అనే మొత్తం మనకి కాంపోనెంట్స్ కింద ఉన్నాయమ్మా. ఉన్నాయన్నమాట. రైట్. మరి ఈ డిజిటల్ ఫిల్టర్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే యాడర్స్. ఓకేనా, యాడర్స్ ఈ పాయింట్ రాయలేదు, గమనించండి మీరు. యాడర్స్, సబ్ట్రాక్టర్స్, మల్టిప్లయర్స్. ఓకేనా, రైట్. ఓకే, తర్వాత డిలే ఎలిమెంట్స్. రైట్. ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట మనకి ఈ డిజిటల్ ఫిల్టర్లో ఉండే ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, అర్థమవుతుందా. నౌ మరి ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ తీసుకొని నేను ఒక డిజిటల్ ఫిల్టర్ని ఎలా తయారు చేస్తాను చూద్దాం. టేకింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్. గమనించండి, ఇక్కడ డిజిటల్ ఫిల్టర్ అన్నాము అంటే మనం ఇది ఒక డిజిటల్ ఫిల్టర్. ఓకే,
డిజిటల్ ఫిల్టర్ అని చెప్తున్నాము అంటే ఎట్లా ఉండాలి? ఇన్పుట్స్ ఎలా ఉండాలి? అవుట్పుట్స్ ఎలా ఉండాలి? ఇన్పుట్స్ ఎలా ఉండాలి? అవుట్పుట్స్ ఎలా ఉండాలి? గమనించండి. డిజిటల్ ఫిల్టర్ చెప్తున్నాము అంటే ఇన్పుట్ మనకి డిజిటల్ సిగ్నల్ ఉండాలి. లేకపోతే సిగ్నల్ మనకి డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లో ఉండాలి. ఓకేనమ్మా? ఎయిదర్ ఇన్పుట్ నాకు డిజిటల్ సిగ్నల్ అయినా ఉండాలి. లేకపోతే డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ అయినా ఉండాలి. ఓకేనా అండి? అలాగే అవుట్‌పుట్ కూడా ఏమవుతుంది మనకి? డిజిటల్‌లోనే వస్తుంది. లేకపోతే డిస్క్రీట్ డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లోనే అవుట్‌పుట్ వస్తుంది. డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లో ఇప్పుడు నాకు అవుట్‌పుట్ వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాము? గమనించండి. ఈ అనలాగ్ సిగ్నల్‌ని గమనించండి. ఈ అనలాగ్ సిగ్నల్‌ని ఇందులో నాయిస్ మొత్తం ఇప్పుడు నేను తీసేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాకు బ్లాక్స్ ఏమవుతాయి? బ్లాక్స్ ఇప్పుడు నాకు అంటే గమనించండి. రైట్? ఇది నాకు అనలాగ్ సిగ్నల్. అనలాగ్ సిగ్నల్. ఈ అనలాగ్ సిగ్నల్ ఏం చేస్తాను అంటే, నేను దీన్ని డిస్క్రీట్ టైమ్ డొమైన్ కింద మారుస్తానమ్మా. ఓకేనా? అనలాగ్ సిగ్నల్ ఏం చేస్తా ఇక్కడ నేను దీన్ని డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లో మారుస్తాననమాట. ఓకేనండి? డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లో మారుస్తాను. ఎలా మారుస్తాను? బై ఎ ప్రాసెస్ కాల్డ్ శాంప్లింగ్. రైట్? సో, ఇప్పుడు ఈ అనలాగ్ సిగ్నల్‌ని శాంప్లింగ్ చేయడం వల్ల డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లో మారిపోతుంది. కొన్ని సార్లు అవసరమైన చోట నేను డిస్క్రీట్ టైమ్ డొమైన్ కాకుండా ఐ కెన్ చేంజ్ ఇట్ ఇంటూ డిజిటల్ సిగ్నల్ ఆల్సో. ఓకే. అంటే ఏంటి? టైమ్‌నేమో శాంపిల్ చేయాలి. యాంప్లిట్యూడ్‌ని క్వాంటైజ్ చేయాలి. అప్పుడు నాకేమొస్తుంది? ఐ విల్ గెట్ ఎ డిజిటల్ సిగ్నల్. ఓకే. లేకపోతే ఐ కెన్ జస్ట్ టైమ్ పిరియడ్ శాంపిల్ చేస్తే నాకు డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లో ఇన్పుట్ వస్తదనమాట. ఓకే. ఇప్పుడు ఒక అనలాగ్ సిగ్నల్ డిస్క్రీట్ టైమ్ డొమైన్ మారిందండి. ఇప్పుడు దీన్ని చేస్తున్నానంటే ఐ విల్ పాస్ ఇట్ త్రూ ఎ ఫిల్టర్. ఐ విల్ పాస్ ఇట్ త్రూ ఎ ఫిల్టర్. ఇప్పుడు ఫిల్టర్ ఏం చేస్తుందండి? ఫిల్టర్ అంటే మనం ఇక్కడ గమనించండి. మనం ఇక్కడ ఏమి కూడా ఇలాగా ఇండక్టర్‌లు, కెపాసిటర్‌లు, రెసిస్టర్‌లు ఏం పెట్టట్లేదండి ఇక్కడ మనం. సో, ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది? ఈ ఫిల్టర్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఫిల్టర్ ఈస్ గవర్న్డ్ బై డిఫరెన్స్ ఈక్వేషన్. దిస్ ఫిల్టర్ ఈస్ గవర్న్డ్ బై డిఫరెన్స్ ఈక్వేషన్. డిఫరెన్స్ ఈక్వేషన్‌లో మనకు ఉంటుందమ్మా ఫిల్టర్ ఇప్పుడు నాకిది. ఓకే. సో, దిస్ ఎ డిజిటల్ ఫిల్టర్ నౌ. రైట్? డిఫరెన్స్ ఈక్వేషన్ మనకిది గవర్న్ చేస్తుందనమాట. అప్పుడు నాకిది అవుట్‌పుట్ ఇస్తుంది. రైట్? సో, ఎలా ఇస్తుంది అన్నది చూద్దాము. సో, లెట్ us సపోజ్ దిస్ ఈస్ ద ఇన్పుట్ సిగ్నల్. అంటే ఏంటి? దిస్ ఇస్ ద ఇన్పుట్ సిగ్నల్ అంటే ఏంటి? ఒక అనలాగ్ సిగ్నల్‌ని ఓకేనమ్మా? గమనించండి. ఇక్కడ నేను పైన తీసుకున్న ఈ అనలాగ్ సిగ్నల్‌ని నేనేం చేశాను? శాంపిల్ చేశాను. అప్పుడు నాకేమొచ్చింది? ఇలాగా ఒక డిస్క్రీట్ టైమ్ డొమైన్ సిగ్నల్ వచ్చిందనమాట. డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లో నా సిగ్నల్ వచ్చిందనమాట. ఓకే. సో, ఎట్ n = 0 దగ్గర యాంప్లిట్యూడ్ ఇస్ 5.2, n = 1 దగ్గర యాంప్లిట్యూడ్ ఇస్ 5, n = 2 దగ్గర 5.3, n = 3 దగ్గర మళ్ళీ 5, n = 4 దగ్గర 4.9, n = 5 దగ్గర 5.1. ఓకే. ఇలా నాకు ఇలా రిపుల్స్‌గా ఉన్న దాన్ని ఏం చేస్తున్నానంటే ఎట్ ఎవ్రీ ఇన్స్టంట్ ఆఫ్ టైమ్ ఎట్ n = 0, ఎట్ n = 1, ఎట్ n = 2, ఎట్ n = 3, ఎట్ n = 4 ఇలా నేను ఏం చేశానంటే తీసుకున్నానమ్మా సిగ్నల్ శాంపిల్ చేసి ఇదనమాట. రైట్? ఇప్పుడు ఇదేంటి నాకు డిజిటల్ ఫిల్టర్. ఐ యామ్ పాసింగ్ దిస్ సిగ్నల్ డిస్క్రీట్ టైమ్ డొమైన్ సిగ్నల్ త్రూ ఏ డిజిటల్ ఫిల్టర్. Let us suppose this digital filter is governed by difference equation ఇదన్నమాట. This is the difference equation governing the డిజిటల్ ఫిల్టర్. ఓకేనమ్మా? ఇది ఒక డిజిటల్ ఫిల్టర్ యొక్క ఈక్వేషన్ అనుకుంటున్నానండి దీన్ని నేను. సో, దిస్ ఈజ్ మై డిఫరెన్స్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు ఇది నాకు ఫిల్టర్ అనమాట. ఓకే. y ఆఫ్ n = 1/2 x ఆఫ్ n ప్లస్ 1/2 x ఆఫ్ n - 1 అని ఉందండి. ఓకేనమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిజిటల్ డొమైన్ రాస్తున్నామంటే ఏం కావాలి మనకి? 2 మేము చెప్పుకున్నాం. గుర్తొస్తుందా ఫస్ట్ యూనిట్‌లో? 0 ఇన్పుట్ రెస్పాన్స్, 0 స్టేట్ రెస్పాన్స్ అని చెప్పుకున్నాము. ఓకే. అంటే మనకి ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి? వి నీడ్ వన్ ఇనీషియల్ కండిషన్. ఓకేనమ్మా? వి నీడ్ వన్ ఇనీషియల్ కండిషన్. ఓకే. ఆ ఇనీషియల్ కండిషన్ ఏం తీసుకుంటున్నాను? ఓకేనమ్మా? దిస్ x ఆఫ్ -1 మీన్స్ ఇనీషియల్ కండిషన్.
ఓకే, ఇన్పుట్ యొక్క ఇనిషియల్ కండిషన్ అనమాట. ఏమనుకుంటున్నాను గమనించండి. ఇప్పుడు నేను ఇచ్చిన సిగ్నల్ ఏంటండి 5 వోల్ట్ సిగ్నల్ ఇచ్చాను. 5 వోల్ట్ సిగ్నల్ ఇస్తే ఇందులో నాకు ఇలా హార్మోనిక్స్ వచ్చినాయన్నమాట. ఇలా నాకు నాయిస్ వచ్చిందనమాట. ఓకే, కాబట్టి ఇది ఎక్కడికి నేను మెయింటైన్ చేయాలి సిగ్నల్‌ని 5 వోల్ట్స్‌కి మెయింటైన్ చేయాలన్నమాట. 5 వోల్ట్స్‌కి మెయింటైన్ చేయాలన్నమాట. సో ఐ యామ్ టేకింగ్ 5 వోల్ట్స్ యాస్ ఎ ఇనీషియల్ వాల్యూ. x ఆఫ్ -1 ఈక్వల్ టు 5 వోల్ట్స్ అనేది మనకి ఏం తీసుకుంటున్నా ఇక్కడ నేను 5 లేకపోతే ఓకేనండి 5 అనేది ఇక్కడ నేను ఐమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ ఇనిషియల్ కండిషన్ అనమాట. ఓకే, ఇప్పుడు గమనించండి మీరు ఈక్వేషన్ ఏంటి 1/2 x ఆఫ్ n ప్లస్ x ఆఫ్ n మైనస్ 1 ఇస్ మై గవర్నింగ్ ఈక్వేషన్. ఇప్పుడు నాకు అవుట్పుట్ కావాలి అంటే ఇది మనకి y ఆఫ్ n కదా, ఇది నాకు y ఆఫ్ n ఈక్వల్ టు ఇది అనమాట. ఇప్పుడు నాకు వచ్చే y ఆఫ్ n ఈక్వల్ టు 1/2 x ఆఫ్ n ప్లస్ 1/2 x ఆఫ్ n మైనస్ 1. ఓకే, substitute each and every value when n equal to 0. ఇక్కడ నేను n equal to 0 పెడితే when n equal to 0 ఓకేనండి, this is my governing equation కదా, అవుట్పుట్ ఈక్వేషన్ కదా. సో when n equal to 0 y of 0 అంటే అవుట్పుట్ లో ఫస్ట్ శాంపిల్ అనమాట. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1/2 x of n మీన్స్ x of 0 ప్లస్ 1/2 x of n minus 1. x of n minus 1 మీన్స్ n here is 0 కదా, n here is 0 minus 1 minus 1. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఫస్ట్ అవుట్పుట్ y of 0 ఈక్వల్ టు 1/2 x of 0 ప్లస్ 1/2 x of minus 1. ఓకే, అయితే ఇక్కడ x of 0 అంటే ఏంటి, సిగ్నల్లోకి వెళ్ళండి. x of 0 అంటే ఏంటి ఇన్పుట్ కదా. x of 0 దగ్గర వాల్యూ ఎంత ఉంది 5.2 ఉంది. ఓకేనా, x of 0 దగ్గర వాల్యూ ఎంత ఉంది 5.2 ఉంది. సో సబ్స్టిట్యూట్ 5.2 హియర్. సో 1/2 ఇంటూ 5.2 ఇక్కడ రాశాను అదే ప్లస్ 1/2 ఇంటూ -1 1/2 ఇంటూ x ఆఫ్ -1. నేను తీసుకున్నాను ఇనిషియల్ కండిషన్ x ఆఫ్ -1 ఇస్ 5 అని తీసుకున్నాం కదా 5. ఓకే, సో 1/2 ఇంటూ 5/2 ప్లస్ 1/2 ఇంటూ 5 రెండు యాడ్ చేస్తే ఇక్కడ నేను 5.1 వచ్చింది అనమాట. 5.1 ఇస్ ద అవుట్పుట్ సిగ్నల్. సో y ఆఫ్ 0 అది ఇదిగో y ఆఫ్ 0 దగ్గర 5.10 రాశాను. ఓకేనండి, అలాగే y of 1 when n equal to 1 y of 1 equal to 1/2 x of 1 1/2 అంతే కదా. y of when n equal to 1 1/2 x of 1 plus 1/2 x of 0 x of 0. ఓకేనండి, సో 1/2 x of 1 plus 1/2 x of 0. సో ఇప్పుడు ఇక్కడ నాకు x of 1 అంటే ఏంటి, ఇదిగోండి ఇది x of 1 అంటే ఎంత 5, x of 0 అంటే ఎంత 5.2. ఓకేనా 5.2. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానమ్మా, అవే ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x of 1 అంటే 5, x of 0 అంటే 5.2. x of 0 means 5.2. ఓకే, దీపిక lateral entry 5, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు when n equal to 2 x of 2 plus 1/2 x of 2 minus 1 అంటే 1. సో x of 2 అంటే x of 2 x of 1. x of 2 అంటే ఎంత, x of 2 means 5.3, x of 1 means 5. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్. సో ఈ మొత్తాన్ని ఇక్కడ ప్లాట్ చేస్తానమ్మా, ఈ అవుట్పుట్ మొత్తాన్ని కూడా ఇక్కడ నేను ప్లాట్ చేస్తాను. చూడండి ఇక్కడ అవుట్పుట్లో ఇదిగో ఇలా ప్లాట్ చేశాను. సో అవుట్పుట్ నాకేమొచ్చింది 5.1 5.1 5.1 5.15 4.95 5. ఓకేనండి, ఇలా కొద్దిగా విత్ లైట్ వేరియేషన్ మనకు వచ్చింది అనమాట. ఓకేనా, ఇంత నాకు వేరియేషన్స్ లేవు అవునండి. దిస్ ద ఇన్పుట్ వేరియేషన్, అవుట్పుట్ వేరియేషన్ ఇలా ఉంది, వెరీ లైట్ నాయిస్ అవుట్పుట్లో వచ్చింది అనమాట. రైట్, ఇప్పుడు గమనించండి. ఓకే, ఇప్పుడు అవుట్పుట్లో నాకు ఈ మాత్రం కొద్ది కూడా వేరియేషన్స్ ఉండకూడదు అంటే ఏం చేయాలి, నేను ఈ ఈక్వేషన్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి అంతే కదా. ఈ డిఫరెన్స్ ఈక్వేషన్ని జాగ్రత్తగా నేను ఇక్కడ డిజైన్ చేసుకుంటే అవుట్పుట్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఫ్రీ ఫ్రమ్ నాయిస్, టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ నాయిస్. ఓకేనా, అలా డిజైన్ చేసుకుంటున్నాము డిజిటల్ ఫిల్టర్ని. అంటే డిజిటల్ ఫిల్టర్ డిజైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఒక అనలాగ్ సిగ్నల్ తీసుకొని ఆ అనలాగ్ సిగ్నల్ని డిజిటల్ డొమైన్లో మార్చుకోవాలన్నమాట. అనలాగ్ సిగ్నల్ని అంటే డిస్క్రీట్ టైం డొమైన్లో కానీ డిజిటల్ సిగ్నల్ కానీ మార్చుకొని త్రూ డిఫరెన్స్ ఈక్వేషన్ నేను ఫిల్టర్ ద్వారా ఉపయోగిస్తున్నాను. నేను ఫిల్టర్ని డిఫరెన్స్ ఈక్వేషన్లో ఉపయోగిస్తున్నానమ్మా. ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్ హియర్. ఓకే, సో
ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇప్పుడు మరి అనలాగ్ ఫిల్టర్, డిజిటల్ ఫిల్టర్‌కి డిఫరెన్సెస్ ఏంటేంటి? అంటే ఫస్ట్ డిఫరెన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్. ఫస్ట్ డిఫరెన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్. అనలాగ్ ఫిల్టర్‌కి ఇన్పుట్ టు అనలాగే ఉంటుంది. అవుట్పుట్ కూడా మనకి అనలాగ్ ఇన్ నేచరే ఉంటుందన్నమాట. ఓకే. అదే డిజిటల్ ఫిల్టర్ అనుకోండమ్మా, ఇన్పుట్ టు అవుట్పుట్ 2 కూడా మనకి డిజిటల్ డొమైన్‌లో ఉండాలి. ఆర్ మినిమమ్ డిస్క్రీట్ టైమ్ డొమైన్‌లో ఉండాలన్నమాట. ఓకే. తర్వాత ఫిల్టర్ రిప్రజెంటేషన్. ఫిల్టర్ రిప్రజెంటేషన్ రైట్. ఈ ఫిల్టర్ రిప్రజెంటేషన్ మనం ఎలా చేస్తున్నాము అంటే ఎలాగ వచ్చేటప్పటికి సిస్టమ్ కాంపోనెంట్స్ తీసుకుంటామండి. సిస్టమ్ కాంపోనెంట్స్ అంటే రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఇండక్టర్లు హ్యావింగ్ సమ్ వాల్యూస్ మనం పెడతామన్నమాట. హ్యావింగ్ సమ్ వాల్యూస్ పెడతామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ గమనించండి. లెట్ అస్ టేక్ ఏ లో పాస్ ఫిల్టర్. లెట్ అస్ టేక్ ఏ లో పాస్ ఫిల్టర్. ఇప్పుడు లో పాస్ ఫిల్టర్ అంటే మీనింగ్ ఏంటి? లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌ని మాత్రమే పాస్ చేయాలి. హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ మొత్తాన్ని కూడా అటెన్యూట్ చేసేయాలి. సో, అంటే లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్‌ని కూడాను ఎంతవరకు పాస్ చేయాలి? అనేది కావాలి కదా! కాబట్టి నేనేం చేస్తాను? కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను ఇక్కడ? అంటే ఒక లో పాస్ ఫిల్టర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీ వరకు లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్‌ని పాస్ చేయాలో కూడా తెలియాలి కదా ఇక్కడ నాకు. ఓకేనా? కాబట్టి ఇక్కడ నేను అది సెట్ చేసుకోవడానికి ఇండక్టర్లు అండ్ దెన్ కెపాసిటర్ వాల్యూస్ వీటి యొక్క వాల్యూస్ మార్చుకోవాలన్నమాట. ఓకేనమ్మా? వీటి యొక్క వాల్యూస్ మార్చుకోవాలి. ఓకే. అంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 హెన్రీస్ పెట్టానమ్మా. 10 మైక్రో హెన్రీస్ పెట్టానమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టర్. ఓకే. తర్వాత కెపాసిటర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే లెట్ సపోజ్ ఇట్ ఈస్ 1 మైక్రో ఫారడ్ పెట్టాననుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 1 మైక్రో ఫారడ్ పెట్టామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేనేం చేస్తున్నానంటే ఈ లో పాస్ ఫిల్టర్ కదా ఇది. సో, పాస్ బ్యాండ్ మార్చాననుకోండమ్మా, అంటే దాని అర్థం ఏంటి? ఇండక్టర్, కెపాసిటర్ వాల్యూస్‌ని మార్చుకోవాలిప్పుడు. అంటే ఈ 10 మైక్రో హెన్రీస్ ఇండక్టర్ తీసేసి ఇంకో వాల్యూ ఉన్న ఇండక్టర్ పెట్టాలి. 1 మైక్రో హెన్రీ 1 మైక్రో ఫారడ్ కెపాసిటర్ తీసేసి ఇంకో వాల్యూ ఉన్న కెపాసిటర్ పెట్టాలన్నమాట. అంటే ఇక్కడ మనకి కాంపోనెంట్స్ రీప్లేస్ చేసుకోవాలి డిజిటల్ డొమైన్‌లో అయితే. అదే అనలాగ్ ఫిల్టర్ అయితే కనుక. ఓకే. అదే, అదే డిజిటల్ ఫిల్టర్‌ని మనం ఎలా రియలైజ్ చేస్తామండి? బై ఏ డిఫరెన్స్ ఈక్వేషన్స్. బై ఏ డిఫరెన్స్ ఈక్వేషన్స్. కాబట్టి ఒకవేళ ఏమన్నా ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ మార్చాలనుకోండమ్మా, ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ మార్చాలనుకోండమ్మా, అంటే ఫిల్టర్ యొక్క పాస్ బ్యాండ్, స్టాప్ బ్యాండ్, అటెన్యుయేషన్ ఇవన్నీ మార్చాలనుకోండమ్మా, అనలాగ్ అయితే కనుక ఏం చేయాలి? టోటల్ సర్క్యూట్ మార్చాల్సొస్తదనమాట. ఓకే. సర్క్యూట్ కాంపోనెంట్స్ మొత్తం మార్చాలనమాట. అదే డిజిటల్ ఫిల్టర్ అనుకోండిరా సింపుల్ ఏమీ లేదు. ఒక డిఫరెన్స్ ఈక్వేషన్ తీసుకున్నాం కదా ఇందాకలాగా. ఈ డిఫరెన్స్ ఈక్వేషన్‌లో జస్ట్ వాల్యూస్ మారుస్తాననమాట. ఈ 1/2 కాకుండా ఇక్కడ 1/6 పెడతా. సమ్ వాల్యూస్ మారుస్తా. అంటే ఈ కోఎఫిషియంట్స్ మార్చొచ్చు. ఈ కోఎఫిషియంట్స్ మార్చొచ్చు. లేకపోతే ఈ డిలేస్ మార్చొచ్చు లోపల n-2 అని. ఓకే. అలానే లోపల జస్ట్, జస్ట్ డిలేస్ పెంచొచ్చు. ఓకే. అంటే డిలేస్ మార్చొచ్చు. లేదా కోఎఫిషియంట్స్‌ని నేను వేరే తీసుకోవచ్చనమాట. ఇక్కడ 1/2 ఉంది. 1/2 కాదు. ఇప్పుడు నేను 3 అని పెడతా. 3 ఇంటూ x ఆఫ్ n-1 అని పెడతాను. సో, అవుట్‌పుట్ మారిపోతుంది నాకు. అవుట్‌పుట్ నాకు మారిపోతుందనమాట. సో, డిపెండింగ్ అపాన్ ద సర్క్యూట్, డిపెండింగ్ అపాన్ ద ఇన్పుట్ సిగ్నల్ నాకు అవుట్‌పుట్ ఎలా కావాలనుకుంటున్నానో ఆ విధంగా ఇక్కడ నేను కోఎఫిషియంట్స్ మార్చుకోవడం వల్ల, డిలేస్ మార్చుకోవడం వల్ల ఓకే. నాకు ఈజీగా మారిపోతుంది అవుట్‌పుట్ అన్నది. ఓకే. కాబట్టి ఇక్కడ నాకు ఫ్లెక్సిబిలిటీ తక్కువుంటుంది అనలాగ్ ఫిల్టర్‌లో. ఎందుకని అంటే అవుట్‌పుట్ వేరీ అవ్వాలంటే సర్క్యూట్ కాంపోనెంట్స్ మార్చుకోవాలి. ఓకేనమ్మా? పాస్ బ్యాండ్, స్టాప్ బ్యాండ్ మార్చుకోవాలంటే ఇక్కడ నేను సర్క్యూట్స్ మొత్తం మార్చుకోవాలి. అదే డిజిటల్ ఫిల్టర్ అనుకోండమ్మా జస్ట్ కోఎఫిషియంట్స్ మారుస్తానంతే. ఇట్స్ వెరీ హైలీ ఫ్లెక్సిబుల్. ఓకే. తర్వాత, తర్వాత డిజైన్ ఆబ్జెక్టివ్ అండ్ రిజల్ట్. డిజైన్ ఆబ్జెక్టివ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి? డిపెండ్ అపాన్ కాంపోనెంట్స్ హియర్. హియర్ డిపెండ్స్ అపాన్ డిఫరెన్స్ ఈక్వేషన్స్ హియర్. రైట్? తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ కూడా. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? అంటే టెంపరేచర్ పారిపోయినా ఓకేనా? ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్నవి మనకి లంప్డ్ పారామీటర్స్‌లో మారిపోతాయి బాగా అన్నమాట. లంప్డ్ పారామీటర్స్‌లో బాగా మారిపోతాయి. లంప్డ్ పారామీటర్స్‌లో బాగా మారిపోతాయి. ఓకే. అంటే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ అన్నవి లంప్డ్ పారామీటర్స్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్స్ చూపిస్తాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అంటే గమనించండి. ఇందులో ఒక సర్క్యూట్స్ ఉపయోగించాలి ఇక్కడ నేను. అవునా కాదా? అనలాగ్ ఫిల్టర్స్ అంటే సర్క్యూట్స్ ఉపయోగించాలి. ఆ సర్క్యూట్స్‌లో ఏమేమి ఉండొచ్చు సర్క్యూట్స్‌లో డయోడ్స్ ఉండొచ్చు, రెసిస్టర్స్ ఉండొచ్చు, కెపాసిటర్స్ అంటే యాక్టివ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు,
ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు అనమాట. ఓకే. అందులో సెమీ కండక్టర్ డివైజెస్‌తో ఉపయోగించే ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టెంపరేచర్ పెరిగిందనుకోండి అమ్మా మెటల్‌కి, ఓకే. వాట్ అబౌట్ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ డిక్రీజెస్. రెసిస్టెన్స్ మారిపోయింది. కాబట్టి కరెంట్ ఫ్లో ఎక్కువైపోతుందనమాట. ఓకే. అదే టెంపరేచర్ తక్కువైందనుకోండమ్మా, అప్పుడేమవుతుంది? రెసిస్టెన్స్ ఇఫ్ ఇఫ్ టెంపరేచర్ డిక్రీజెస్ ఫర్ సెమీ కండక్టర్స్. దిస్ ఇస్ ఫర్ సెమీ కండక్టర్స్. ఇప్పుడు చెప్పుందనమాట ఇక్కడ నేను. ఓకే. పైన చెప్పింది నేను కండక్టర్స్ చెప్పానండి. పైన నేను టెంపరేచర్ పెడితే రెసిస్టెన్స్ తగ్గిపోతుందమ్మా. ఓకే. సారీ, టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుందమ్మా ఇండక్టర్స్ కండక్టర్స్. కండక్టర్స్‌కి ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ ఫర్ కండక్టర్స్. అదే ఫర్ సెమీ కండక్టర్స్ ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ అనమాట. ఓకే. ఇట్లాంటి టెంపరేచర్ మీద ఎఫెక్ట్స్, ఆ టెంపరేచర్ ఎఫెక్ట్స్ అనేవి ఈ కాంపోనెంట్స్‌లో ఉంటాయన్నమాట ఇక్కడ. కాంపోనెంట్స్‌లో ఉంటాయన్నమాట. ఓకే. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి అనలాగ్ సర్క్యూట్స్‌ని. అదే డిజిటల్‌లో అనుకోండిరా, అసలు ఆ ఎఫెక్ట్ అసలు ఉండదు. నెగ్లిజిబుల్ అనమాట అంతా కూడాను. ఓకే. ఇట్లాంటి ఎఫెక్ట్స్ అనేవి అసలు ఉండవు డిజిటల్ డొమైన్‌లో. ఓకే. ఇదొక మేజర్ అడ్వాంటేజ్ అనమాట. రైట్? ఇదొక మేజర్ అడ్వాంటేజ్ అనమాట. తర్వాత నాయిస్ ఇంటర్ఫియరెన్స్. నాయిస్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక అనలాగ్ సర్క్యూట్ తీసుకుంటే కనుక, గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో ఇక్కడ మనం ఒక అనలాగ్ సర్క్యూట్స్ తీసుకుంటే కనుక, రైట్, ఈ అనలాగ్ సర్క్యూట్స్‌లో, ఈ అనలాగ్ ఫిల్టర్స్‌లో నాయిస్ యొక్క ఇంటర్ఫియరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ నాయిస్ అన్నవి సిగ్నల్ నుంచే రావచ్చు, ఆర్ సర్క్యూట్ ఇట్ సెల్ఫ్ కెన్ జనరేట్ ఎనీ నాయిస్. రైట్? ఇక్కడ వచ్చేటప్పటికి డిజిటల్ డొమైన్‌లో వచ్చేటప్పటికి ఏంటి అంటే నాయిస్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ వెరీ మినిమమ్. ఓకే. నాయిస్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ వెరీ మినిమమ్ అన్నమాట ఇక్కడ. రైట్? కమింగ్ టు స్టోరేజ్ ప్యాటర్న్స్. స్టోరేజ్ అనుకోండమ్మా, ఒక అనలాగ్ సర్క్యూట్‌లో అవుట్‌పుట్ స్టోర్ చేయాలి అంటే కష్టం, అవ్వదు. ఓకే. అండ్ అనలాగ్ సర్క్యూట్స్ యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా కష్టము. ఎందుకని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంపోనెంట్ పాడైపోయింది అనుకోండి, ఇఫ్ ఎనీ కాంపోనెంట్ డ్యామేజెస్ దెన్ ట్రబుల్ షూటింగ్ ఈజ్ వెరీ వెరీ టఫ్. ఎందుకంటే అంత పెద్ద సర్క్యూట్లో ట్రబుల్ షూటింగ్ చేయడం అంటే కష్టం అనమాట. రైట్? అదే అదే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు డిజిటల్ డొమైన్‌లో అనమాట. డిజిటల్ డొమైన్‌లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు డేటాని. అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. మెయింటెనెన్స్ ఏమి ఉండదు అసలు జనరల్‌గా చెప్పాలంటే. బాగా తక్కువ డిజిటల్ డొమైన్‌లో. రైట్? అండ్ ఏమైనా అవుట్‌పుట్ సరిగ్గా రాకపోయినా సరే ట్రబుల్ షూటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో. ప్రోగ్రామింగ్ డీబగ్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే. సో ఇదొకటి. తర్వాత ఫెయిల్యూర్ రేట్స్ అనలాగ్ డొమైన్‌లో చాలా ఎక్కువ ఉంటాయి. డిజిటల్ డొమైన్‌లో చాలా తక్కువ అనమాట. వెరీ వెరీ లెస్. ఓకే. డిజిటల్ డొమైన్‌లో చాలా తక్కువ. రైట్? ఇది మనకి ఏంటి అంటే అనలాగ్‌కిను డిజిటల్‌కి కూడాను ఇవి మనకి డిఫరెన్సెస్ అనమాట. రైట్? సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్, బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. బాయ్స్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనము ఈ ఫిల్టర్స్ రకాలు ఏంటేంటి, అసలు వాటిని ఎలా డిజైన్ చేస్తాం చూద్దామండి. ఓకే. మనం నెక్స్ట్ చెప్పినది ఏంటి అంటే ఇన్ఫినిట్ ఇంపల్స్ రెస్పాన్స్ ఫిల్టర్స్, ఐఆర్ ఫిల్టర్స్ అనమాట. ఓకే. ఈ ఐఆర్ ఫిల్టర్స్‌లో 2 ఉన్నాయి మనకి. రైట్? ఒకటి బటర్వర్త్ ఫిల్టర్, చెబిషెవ్ ఫిల్టర్. బటర్వర్త్ ఫిల్టర్ అండ్ చెబిషెవ్ ఫిల్టర్. రైట్? ఈ బటర్వర్త్ చెబిషెవ్ ఫిల్టర్ యొక్క డిజైనింగ్స్ మనము చెప్పుకుందాం. ఈ యూనిట్‌లో వచ్చేటప్పటికి మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవేనండి. రైట్? అనలాగ్ ఫిల్టర్ అప్రాక్సిమేషన్, డిజిటల్ ఫిల్టర్ అప్రాక్సిమేషన్స్. రైట్? తర్వాత ఐఆర్ ఫిల్టర్స్, ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్. ఇందులో కూడా మనకి బటర్వర్త్ ఫిల్టర్స్, చెబిషెవ్ ఫిల్టర్స్. రైట్? ఈ రెండింటికి కూడా ఒకటే ప్రొసీజర్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిల్టర్స్ తీసుకొని రావటము, తర్వాతనేమో పోల్స్ కనుక్కోవటము. ఓకేనా? పోల్స్ కనుక్కోవడము, తర్వాత ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ కనుక్కోవటం అనమాట. ఈ 3 మనం చేయాల్సి ఉంటుంది ఈ ఫిల్టర్స్‌లో. బటర్వర్త్ అండ్ చెబిషెవ్ ఫిల్టర్‌లో. ఓకే. ఐఆర్ ఫిల్టర్ మొత్తం ఒక యూనిట్ అండి. ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ మొత్తం ఒక యూనిట్ అనమాట. థర్డ్ యూనిట్ ఈస్ ఐఆర్ ఫిల్టర్, ఫోర్త్ యూనిట్ ఈస్ యువర్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్. ఓకే. సో ఇప్పుడు గమనించండి, ఒక
డిజిటల్ ఫిల్టర్ తయారు చేయాలి అంటే ఎలా చేయాలి అసలు? ఒక డిజిటల్ ఫిల్టర్‌ని ఎలా తయారు చేయాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ఫిల్టర్ మనం డైరెక్ట్‌గా డిజైన్ చేసుకోలేమమ్మా. ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అనలాగ్ ఫిల్టర్ డిజైన్ చేస్తామనమాట. ఒక అనలాగ్ ఫిల్టర్‌ని ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చేస్తామనమాట. రైట్? అనలాగ్ ఫిల్టర్ నుంచి మనము డిజిటల్ ఫిల్టర్‌ని డిజైన్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు ఆహ్, వి హావ్ టు డిజైన్ అనలాగ్ ఫిల్టర్. రైట్? సో మనం చేసే పద్ధతి ఏంటి అంటే మోస్ట్ కామన్ టెక్నిక్ ఏంటి అంటే ఫస్ట్ యూ హావ్ టు డిజైన్ అనలాగ్ ప్రోటోటైప్. అనలాగ్ ఫిల్టర్ మనం డిజైన్ చేసుకోవాలి. తర్వాత ఈ అనలాగ్ ఫిల్టర్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ ఇంటూ డిజిటల్ ఫిల్టర్. డిజిటల్ ఫిల్టర్‌లోకి మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నమాట. అంటే ముందు మనకేం కావాలి? స్పెసిఫికేషన్స్ కావాలన్నమాట. ఫిల్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ కావాలన్నమాట. అవే స్పెసిఫికేషన్స్ ఏంటేంటి? పాస్ బ్యాండ్, స్టాప్ బ్యాండ్ ఎంతుండాలి? కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత? తర్వాతనేమో అటెన్యూషన్ ఎంతుండాలి ఇన్ పాస్ బ్యాండ్? వాట్ ఈస్ అటెన్యూషన్ ఇన్ స్టాప్ బ్యాండ్? ఇవి తెలుసుకున్న తర్వాత యూ హావ్ టు డిజైన్ అనలాగ్ ఫిల్టర్ అండ్ దెన్ ఫ్రమ్ దెమ్ టు డిజిటల్ ఫిల్టర్.